విద్య ద్వారానే విజ్ఞానం, తద్వారానే యువతకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ప్రజాసేవకుడు చిన్నహట్య శేషగిరి అన్నారు. ఓళ్లగుంద మండల కేంద్రంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అణగారిన వర్గాలన్నీ ఐక్యంగా ఉండి మూఢనమ్మకాలను వీడి విద్య, సాంకేతికతతో ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని సూచించారు. యువత చెడుదారుల వైపు వెళ్లకుండా విద్యావంతులైన రాబోయే రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సోదరులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేవలం ఉద్యోగం కోరే వాళ్ళు చూసాక ఏ ఉద్యోగం చేశారట చెప్పలేరు. ఆయన ఏం చేశారు ఇక్కడ? పార్టీ పని. ఏం పని? ఎవరు చేస్తారు పార్టీ పని? చేసింది ఎవరు చేస్తారు? దేశంలో పార్టీ పని. ఈ దేశంలో పార్టీ పని చేసేవాడు ఎవరు? మాలా మాదిలే. మరి మేము అనుకుంటే ఉంది అంటాము. మేము మనుషులు కదా, రిజర్వేషన్ అంటారు, దాని రిజర్వేషన్ ప్రకటించండి. రక్తం మరుగుతుంది బాబు. మేము మనుషులు, మేమనుకుంటే ఆ వాక్యాన్ని ఊరికి ఇంట్లో వచ్చి గ్రామంలో తింటా ఉంటే కదా నీరు వస్తుంది. ఈ నరకం అనుభవించిన మనకు మాత్రం తెలుసు, మనకు తెలియదు. మనుషులు నేను దేశంలో పుట్టాను, మేము కూడా మా కోసం పుట్టలేదు. మేము కూడా మా తల్లిదండ్రులు చదివించేది కాదు. చేయని మీరు కూడా మాకు పని చేయమని అడుగుతున్నారు. చూసారా? ఒకడు మూడు సంవత్సరాలు వచ్చాడు, వాడు వంటి కోసం గమనిస్తారా? వంటి కోసిన మరొకరు తీసుకొని చేసేటువంటి దేశాన్ని మూలవాసం మేమని చెప్పవచ్చు. కేవలం ఉద్యోగం కోరేవాళ్ళ కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. ప్రైమ్ మినిస్టర్ దాకా ఎదగాలి. ఈ దేశాన్ని పాలించే స్థాయి మాకుంది, వాళ్ళ ప్రతిభ ఉంది. కాబట్టి ఫ్యాక్టరీలు పెట్టాలి, కంపెనీలు పెట్టాలి. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు గ్రామాల్లో. ఈరోజు వాళ్ళు కూడా బయట విమర్శలు వందలు ఉంటాయి, నాకు విమర్శిస్తూ ఉంటాయి. 30 ఏళ్ళ మంది కంపెనీలు తెలుసుకోవడం, 30 ఏళ్ళ మంది నేను నా కోసం కానీ ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని నేను 94 ఎమ్మెల్యే పోటీ చేశాను. ఈ రోజు రాదు, 94 ఎమ్మెల్యే పోటీ చేశానేమో. నేను కావాలంటే ఎంపీ ఎప్పుడో ఉంది, ఎప్పుడు కల్లా అయితే పోతే పైకే పోవాలి, నాకు అవసరమే లేదు. ఆ కళ కోసం మీటింగ్ పెట్టామని క్వశ్చన్ చేయొచ్చు. నో, అవసరం లేదు. నేను ఒక ఇండస్ట్రీ చేసిన ఈరోజు, ఒక వ్యాపారం పెట్టిన ఈరోజు, ఒక విద్యావంతుని ఈరోజు 100 మందికి ఈరోజు ఉపాధిస్తా ఉన్నది. కడపలో ఆలోచిస్తున్నాం, ఇంకా తెలియకుండా చేస్తున్నాం. అది 100 నుంచి 500 దాకా వెళ్ళాలని నేను నా కోరుకున్న విద్యను వ్యాపారం చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా ఆలోచన, ప్లానింగ్, వ్యాపార నైపుణ్యాల కోసం వాడాలి. స్కిల్ Thank you very much. వర్ధిల్లాలి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత. Thank you very much.